మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మా విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మొదలలో ఉన్నటువంటి జడ్పీహెచ్ హై స్కూల్ దగ్గర ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద జడ్పీహెచ్ హై స్కూల్. అంటే వైశాల్య ప్రకారం అలానే కూడా స్ట్రెంత్ కూడా 3000 పైచులకు పిల్లలు అయితే ఇక్కడ చదువుకుంటున్నారు. ఈరోజు ప్రత్యేకంగా చూస్తే కనుక ఈ యొక్క స్కూల్కి జడ్జి గారు అయినటువంటి ఎం వెంకటశేషం గారు అయితే కనుక ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క టీచర్స్కి అలానే పిల్లలకు కూడా ఈ డ్రగ్స్ మీద అలానే ఈ యొక్క పోక్సో చట్టం మీద అవగాహన కల్పించడానికి అయితే కనుక ఆవిడ ఇచ్చేస్తున్నారు. కేవలం పిల్లలకి అండ్ టీచర్స్ ద్వారా వాటి మీద అవగాహన కలగాలి. చాలామంది ఇదే స్కూల్లో పిల్లలు కూడా చెడిపోయేటటువంటి కార్యక్రమాలు చాలా వరకు తెలియకుండా జరిగినాయి ఇంతకుముందు. సో అటువంటివి పునర్నిర్మాణం కాకుండా చూడడానికి అయితే మనకు వెంకటశేషం గారు కంపల్సరీ స్ట్రిక్ట్గా అలా టీచర్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి తప్పనిసరిగా ఫీడ్ అయితే ఇవ్వాలి. వాళ్ళకి ఆ యొక్క రూల్స్ ఇంజెక్ట్ చేస్తేనే రేపు పొద్దున వాళ్ళ మార్పు వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు క్లాసులు జరిగేటప్పుడు కానీ పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ కంపల్సరీ ఈ యొక్క పోక్సో అండ్ ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారంలో ఎటువంటి లీగల్ యాక్షన్స్ ఉంటాయి అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో వీటికి ఎంతవరకు దూరంగా ఉండాలి అనే వాటి మీద అవగాహన కల్పించడానికి అయితే కనుక ఎం వెంకటశేషం గారు జడ్జి అయినటువంటి ఆవిడ వచ్చి ఈ యొక్క స్కూల్లో కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవగాహన సదస్సు కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి క్లాస్కి వెళ్ళి ఆవిడ మేడం గారు చెప్పడం జరుగుతుంది. అవకాశం కూడా ఎవరు పోగొట్టారు జాబ్ వచ్చింది. హ్యావింగ్ ఆల్ ద మెకానిజం ఉంటాయి కొన్ని ఏరియాలకు సంబంధించి కోర్టులు, ఆ కోర్టులకు సంబంధించి అక్కడ వాళ్ళు మాట్లాడుకొని అందరూ చేస్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే వెళ్ళాలా వద్దు అంటే జడ్జి గారు వచ్చినప్పుడు మీ అందరూ చేయాల్సిన పని జడ్జి గారు చేయాల్సి వస్తుంది. ఒక 7-8 డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మేము డ్రైవ్ చేయాల్సి వస్తుంది. హైకోర్టులో డైరెక్షన్స్ ఇచ్చారు, సుప్రీంకోర్టులో డైరెక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము చేస్తాను. మా దాని గురించి అసలు మేము ముందు ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టామని మేము వచ్చిన ప్రతి దగ్గర కూడాను పోక్సోలు డ్రగ్స్ గురించి స్పెసిఫిక్ గా పిల్లలకి స్టాఫ్ యాక్ట్, పోష్ యాక్ట్ గురించి స్పెసిఫిక్ గా చెప్పడం అనేది పిల్లలకు అవసరమైన డ్రగ్స్ యాక్ట్లు ఇదే కదా గంజా తగ్గిందని చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ ఏడీ గారు ఒక పెట్టారు. ఒక బాబు గంజా తీసుకుని ఒక బాబు రేప్ చేసుకుంటారు. ఇక్కడ జరిగిందండి 4-5 months బ్యాక్. అఫ్ కోర్స్ మీరు అనొచ్చు ఇండివిజువల్ మనం ఎక్కడ చూస్తున్నాం, ఇంజనీరింగ్ లోను మెడికల్ లోను ఎక్కువ చూస్తున్నాం. ఎందుకని ఆ పిల్లలకి ఆ సెన్సిటైజేషన్ అనేది ఉండట్లా. జస్ట్ సెన్సిటైజేషన్ 10 సెక్షన్లు ఉన్నాయి. మీరు ఒకటి బీపీడీ చేస్తే అది రాష్ట్రంలో సర్టిఫికేట్ ఒక్క పొల్లు కూడా తక్కువకుండా ఉండాలి అనేది మాకు తెలుసు. లీగల్ ఒపీనియన్స్ తీసుకోండి. వీళ్ళు ఉంటారు, చైల్డ్ వెల్ఫేర్ ఉంటారు, చైల్డ్ వెల్ఫేర్ స్కిల్ మీడియాలో డౌట్ ఉంటే మేమున్నాము. లేకపోతే పోలీసుల తరఫు నుంచి కూడా పోక్సో కేసెస్ ఎక్స్క్లూజివ్ చేసేవాళ్ళు ఉన్నారు.